పవన్ మళ్ళీ ధాత్రి కోసం ఇంటికి రావటంతో ధాత్రి, కేదార్ పవన్‌ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ గర్ల్ కోసం నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకువచ్చాను అని జగ్గు ఇదిగో ఇది నీకోసం అని ఫ్లవర్‌ని ధాత్రి చేతిలో పవన్ పెట్టేస్తాడు. దాంతో ధాత్రి తీసుకోవాలో వద్దో అర్థం కాక ఇక అతను చేతిలో పెట్టేయటంతో రోజా పువ్వును చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటే కేదార్ మరింత బాధపడుతూ ఉంటాడు. జగ్గు పోయినసారి కూడా నేను నీతో పర్సనల్‌గా మాట్లాడలేదు జగ్గు. ఈసారైనా నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను జగ్గు, ప్లీజ్ మాట్లాడుకుందాం అని పవన్ అడుగుతూ ఉంటే వద్దు వద్దు అని కేదార్ చెప్తూ ఉంటాడు. రా జగ్గు అంటూ పవన్ ఇక ధాత్రి చెయ్యి పట్టుకుంటాడు. ఏయ్ చెయ్యి పట్టుకున్నావేంటి అని ధాత్రి అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. మనం మాట్లాడుకోవాలంటే నువ్వు నాతో పాటి రావాలి కదా జగ్గు, రా జగ్గు అని పవన్ లాగుతూ ఉంటే నిషి, వైజయంతి, మేఘన చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ధాత్రి పవన్ని చేత్తోనే ఒక తోపు తోసేస్తుంది. దాంతో పవన్ కింద పడిపోతాడు. ఏంటి నేను ఇలా కింద పడిపోయాను అని పవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చెట్టంత మనిషిని అలా కింద పడేశావు ఏందమ్మి, అయినా నీకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే జగదాత్రి పోలీస్ ఆఫీసర్ కదా అని మేఘన నోరు జారడంతో ధాత్రి, కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషి, వైజయంతి, యువరాజ్ కూడా నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటారు. ఏంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని యువరాజు మరీ నిలదీస్తూ ఉంటాడు. అవును చెప్పమ్మి, ఈ అమ్మి పోలీస్ ఆఫీసరా అని వైజయంతి, చెప్పు మేఘన చెప్పు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే మేఘన తల పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా కవర్ చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.